హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరికి శక్తి కొలిది వాళ్ళు పోరాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. తాను నెగ్గడం నెటు కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది కింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది కిందకు పడిపోతుంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు అది కింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువుని ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకి తగిన శిక్షణనిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువుని మట్టి కురిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. కథలోని నీతి ఏంటంటే, జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి.